చాలామంది డిగ్రీ రాకముందే నేను అప్లై చేస్తే నాకు డైవర్స్ వచ్చేసింది అని ఏవో పిటిషన్ కాపీస్ అవి చూపిస్తారు. నాగరాజు గారు డైవర్స్ అప్లై చేసేటప్పుడు ఎఫ్సిఓపి, హెచ్ఎంఓపి అంటే పిటిషన్ కాపీస్ చూపిస్తారు. పిటిషన్ కాపీ చూపించి ఇదిగోండి నేను నా డైవర్స్ కాపీ అని చూపిస్తారు. లీగల్ నాలెడ్జ్ లేని వల్ల ఆ పేపర్ చూసి ఈయన పేరు ఇంకా అక్కడ వాళ్ళ వైఫ్ పేరు చూసుకొని ఒక పిటిషన్ అప్లై అండర్ డైవర్స్ అని సెక్షన్స్ ఉంటాయి, 13(1), 13(b) అని ఇట్లాంటివి. అవి చూసుకొని ఓకే రైట్ మీకు డైవర్స్ వచ్చేసింది అనుకుంటారు. అట్లా కాదండి. డిగ్రీ అని రాసి ఉంటుంది క్లియర్గా. అక్కడ మీ మ్యారేజ్ ఇక్కడితోటి డిజాల్వ్ అయింది, డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అని క్లియర్గా ఆ టర్మినాలజీ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ పేపర్స్ మీరు తీసుకొని వెళ్ళి వేరే ఒక అడ్వకేట్కి, మీకు తెలిసిన అడ్వకేట్కి పేపర్స్ చూపించి ఈయనకి డైవర్స్ అయిందా లేదా ఈ పేపర్స్ ఇచ్చారండి నాకు అని చెప్తే ఆ అడ్వకేట్ ఆ కాపీ చూసి మళ్ళీ అది ఆన్లైన్లో చెక్ చేసుకొని మళ్ళీ సర్టిఫైడ్ కాపీ ఆ డిగ్రీని మళ్ళీ వెళ్ళి ఆ సర్టిఫైడ్ కాపీ తీసుకొని ఓకే అది ఇది మ్యాచ్ చేసుకొని ఎస్ ఈయనకి డైవర్స్ అయింది, మీరు పెళ్లి చేసుకోవచ్చు అన్నది ఒక అడ్వకేట్ దగ్గర నుంచి మీరు ఒపీనియన్ తీసుకొని, లీగల్ ఒపీనియన్. ఎట్లా అయితే మీరు ఒక ప్లాట్, ఒక ఇల్లు కొనేటప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారో ఈ ఇల్లు కొనొచ్చా లేదా అన్నది, పెళ్ళి అయిన వ్యక్తితో మళ్ళీ పెళ్లి చేసుకునేటప్పుడు మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయన ఇచ్చే పేపర్స్ ఈయనకి ఇచ్చి అది కరెక్టా, ఫ్రాడా, ఫార్జరీయా, ఇవాళ రేపు చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి, పేపర్లు ఈజీగా సృష్టించేస్తారు కాబట్టి అది కనుక్కొని డైవర్స్కి వెళ్ళాలి. కానీ చాలా కేసెస్లో నేను చూసేది ఏంటంటే డైవర్స్ నడుస్తుంది కానీ నాకు డైవర్స్ వచ్చేసిందని చేసేసుకుంటారు పెళ్ళిళ్ళు, విచ్ ఇస్ వెరీ మచ్ రాంగ్ నాగరాజ్ గారు.